హాయ్ అండి. నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్‌లో 93 గజాల జీ+1 బిల్డింగ్ అయితే సేల్‌కొచ్చిందండి. అన్‌ఫినిష్డ్‌లో అయితే ఉందనమాట. ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైమ్ కూడా సేల్‌కొచ్చింది. అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసిన చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందనమాట. ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్‌లో 27,80,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్‌కైతే సేల్‌కొచ్చింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని, లేటెస్ట్ అప్డేట్స్‌ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి 6.5 కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిన హౌస్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక 2 పోర్షన్‌లయితే ఉన్నాయండి. సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్. ఇవైతే ఆల్మోస్ట్ 6-10 ఇయర్స్ అయితే అవుతుంది కన్‌స్ట్రక్షన్ చేసి. పైన ఫ్లోర్ అయితే కనుక రీసెంట్‌గానే కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. సుమారుగా మీరు రెంట్‌కిచ్చినా కూడా 10,000 దాకా రెంట్స్ కూడా వస్తాయి. ఇంటి ముందు రోడ్డు 20 ఫీట్ రోడ్డండి. చూస్తున్నారు కదా! కార్‌లయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఫీట్ వే అయితే ఉందనమాట. ఈ సందులో నుంచి మనం లోపలికెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ 4 ఫీట్ వే నుంచి సెకండ్ హౌస్ అయితే మనకి సేల్‌కొచ్చిందండి. 27,80,000 అనేది బేసిక్ రిజర్వ్ ప్రైజు. అది 28,00,000 కావచ్చు, 28,50,000 అయినా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆక్షన్‌లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి సందనమాట అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే సుమారుగా 5-6 ఇయర్స్ అయితే అవుతుంది ఆల్మోస్ట్. మనకి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలైతే కన్‌స్ట్రక్షన్ చేశారండి. సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్‌లా అనమాట. పైనైతే రీసెంట్‌గానే కన్‌స్ట్రక్షన్ చేశారు. సుమారుగా ఒక 2 ఇయర్స్ అయితే అవుతుందనమాట. ప్రాపర్టీ అనేది నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నంబర్‌ని సంప్రదించండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది కూడా చేయొచ్చనమాట. ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్‌లో హౌస్ కోసం చూస్తున్నామనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. పైకెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఈ ప్రాపర్టీ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. ఓకే అండి. థ్యాంక్ యూ.